ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. భారత్ ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ వైమానిక క్షిపణి దాడులకు పాల్పడినట్లయితే ఆ దాడులను నిలువరించేందుకు భారతదేశం అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400ను కలిగి ఉంది. ఇది శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులను, డ్రోన్లను మార్గం మధ్యలోనే పేల్చివేయడంలో తిరుగుండదు. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను మరింత శక్తివంతంగా మార్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ S-400 ఏంటి, దీని రేంజ్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. S-400 అనేది ఒక సంచార క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన FPO ఆల్మర్ట్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300ను ఆధునీకరించి దీన్ని తిరిగి రూపొందించడం జరిగింది. ప్రస్తుతం మరింత మెరుగైన S-500 గగనతల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. అయితే ఇది ప్రత్యర్థి జామింగ్ విధానాలను తట్టుకునే శక్తివంతమైన క్షిపణి. అంతేకాకుండా యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను ఇట్టే నేలకూల్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్ జామింగ్ను తట్టుకునే సామర్థ్యంతో ఏకకాలంలో లక్ష్యాలను ట్రాక్ చేసి నాశనం చేయగల అధునాతన రాడార్ సాంకేతికతను కలిగి ఉంది. అయితే దీని గరిష్ట పరిధి 400 కిలోమీటర్లు కావడం విశేషం. ఇక 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల క్షిపణులను ఉపయోగించడం ద్వారా ఇది విభిన్న దూరాలు, ఎత్తులలో ఉన్న లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఇది మాత్రమే కాకుండా S-400 సాంకేతిక ఆధిపత్యం దాని రాడార్ వ్యవస్థలో ఉంటుంది. ఇది 92N6E గ్రేవ్ స్టోన్ రాడార్తో పనిచేస్తుంది. 600 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఇది గుర్తించగలదు. దీనిని భారత్ 2018లో మొత్తం 5 వ్యవస్థల కొనుగోలుకు రష్యాతో $543 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్లో చేరగా మిగిలినవి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దాడికి పాల్పడినట్లయితే దాని నుంచి ఎదురయ్యే ముప్పుల కోసం పంజాబ్, రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున S-400 వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారతదేశం ప్రాజెక్టు కుషను చేపడుతోంది. ఇది దీర్ఘ శ్రేణి వ్యవస్థ. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించి అస్త్రాలను నిలువరించడానికి ఉపయోగపడుతుంది. DRDO దీనిని మరింత అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. అంతేకాకుండా ఇందులో 150 నుంచి 350 కిలోమీటర్ల పరిధి కలిగిన విభిన్న క్షిపణులు కూడా ఉంటాయి. ఇవి సమర్థత విషయంలో S-400కు ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదనే చెప్పవచ్చు. ఇది స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లను సైతం నేల కూల్చగల శక్తివంతమైనదని క్షిపణి. ఇది దేశ రక్షణ వ్యవస్థలో ఒక కీలకంగా నిలుస్తోంది.